అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎట్లా అంటే అలా ఇచ్చారు. ఏం చేయాలి? డిఎస్సి అంటే డిఎస్సి పరీక్ష రాయాలి, తర్వాత నెట్ క్వాలిఫైడ్ కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మొత్తం మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ని బట్టి మనకు మెరిట్గా స్పోర్ట్స్ కోటాలో కేటాయిస్తారు ఎవరిని, అభ్యర్థులందరినీ. అవన్నీ ఏమి జరగలే ఇక్కడ. డిఎస్సి పరీక్ష రాయాలా, తర్వాత టెట్ క్వాలిఫైడ్ కాలేదు, డైరెక్ట్గా ఒక జీవో ఇచ్చేసి దొంగ సర్టిఫికేట్తో అందరికి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ ఈ డిఎస్సిలో చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేమేమంటున్నామంటే, నిజంగా మీద కదా ప్రభుత్వం ఉండేది, ఒక దర్యాప్తు వేయండి, సిబిఐ దర్యాప్తు వేయండి, లేకపోతే ఒక సింగిల్ జడ్జితో దర్యాప్తు వేయండి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో చూడండి. వాళ్ళని ఎంక్వైరీ పెడితే మేము వచ్చి నిరూపిస్తాం కదా, ఎక్కడ ఏం తప్పులు జరిగినాయో ఇగో చూడండి, ఈ తప్పులు ఉన్నాయి అని తప్పనిసరిగా నిరూపించేదానికి వీలవుతుంది. ఇంకా అది విద్యారంగం. ఇంకా వైద్య రంగాన్ని తీసుకున్నట్లయితే, వైద్య రంగంలో ఈరోజు ఏమవుతుంది, ఆరోగ్యశ్రీ మూతపడిపోతున్నది. ఆరోగ్యశ్రీ మేము ఉన్నప్పుడు 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీకి పోతే మాత్రలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ లేవు. 108, 104 ఇవన్నీ మూలలు పడిపోతున్నాయి. టైర్లు లేవు, దానికి డీజిల్ లేవు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ విధంగా విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అనేక రంగాలు, ఏ రంగమైనా తీసుకో, ఆయన ప్రభుత్వ హయాంలో అంతా కూడా వెనకబడిపోతున్నది. ఇంకా యువతకి ఏం చెప్పాడు, అయా యువత తప్పనిసరిగా మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ఏమన్నాడు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలు లేవు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు. అదే మనం ఏం చేసినాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,73,000 సచివాలయ ఉద్యోగాలు అన్నీ కూడా నిష్పక్షపాతంగా ₹1 ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో ఎంతమంది రికమెండేషన్లు, ఒక ఉద్యోగం కావాలంటే ఎంతమంది రికమెండేషన్లు పెట్టాలి, అంటే మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పక్కన పడిపోవడం జరుగుతున్నది అనమాట. కాబట్టి ప్రతి రంగంలో కూడా ఈ డిఎస్సి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ రంగంలో ఆయన చేసేటటువంటి ప్రతి రంగంలో కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాల మీద తప్పనిసరిగా మీరు ఒక సిట్ వేసినట్లయితే వాటికి ముందుకు పోయేదానికి వీలవుతుంది. మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా మాట్లాడితే మీది గొడ్డల పార్టీ అంటారు. ఎవరు గొడ్డల పార్టీ? ఎవరు చంద్రబాబు నాయుడును వెనకాల పరిశీలిస్తే అయితే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావు పాపం చనిపోయేదానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అక్కడి నుంచి పరిశీలిస్తే ఎవరు పార్టీ చరిత్ర ఎంత అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈరోజు వీటన్నిటి మీద, ఈ అవినీతి ఆరోపణల మీద అంతా కూడా మేము ప్రజలను మేల్కొనిపోయేదానికే మండల స్థాయిలో కావచ్చు, అసెంబ్లీ